హాయ్ ఫ్రెండ్స్, లంచ్ బాక్స్ కోసం ఈజీగా కుక్కర్ బిర్యానీ చేసుకుందాం. చిన్న చిన్న ప్రాన్స్తో కుక్కర్ బిర్యానీ. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, బిర్యానీ మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు, అనాసి పువ్వు, దాల్చిన చెక్క, లవంగలు, యాలక్కాయలు అంతేనండి, పెద్ద ఎక్కువ అవసరం లేదు. అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి గోల్డ్ కలర్లో ఫ్రై అవుతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. చిన్న చిన్న రొయ్యలు అండి ఇవి. చిన్న చిన్న రొయ్యలు 1 పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కే కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా 2 మీడియం సైజ్ టమాటాలు సరిపోతాయి 1 గ్లాస్ బియ్యానికి. కొంచెం బిర్యానీకి సరిపడే ఉప్పు, 1 హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. 2 స్పూన్లు కారం వేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనం 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఆ వాటర్ వేసుకొని మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా బిర్యానీ రైస్, బాస్మతి రైస్ వేసుకొని 1-2 విజిల్స్ పెట్టుకుంటే చూడండి బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో. బిర్యానీ ఎవరికి నచ్చింది చెప్పండి. రెసిపీ ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో.